రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. జూన్ 15 నుంచి ఇంటింటికి బిఎల్ఓలు వెళ్లి వివరాలు సేకరిస్తారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా, సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. వివరాల సేకరణకు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫామ్ అందజేస్తారు. అందులో పూర్తి వివరాలు నింపి బిఎల్ఓలకు అందజేయాలి. అలా ఇచ్చిన ఓటర్ల పేర్లతోనే ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జూన్ 5 నుంచి ప్రారంభం కానుంది. తొలుత 10 రోజుల పాటు సర్ నిర్వహణకు సన్నద్దత, బూత్ స్థాయి అధికారులకు శిక్షణ నిర్వహిస్తారు. అనంతరం జూన్ 15 నుంచి జులై 14 వరకు నెల రోజుల పాటు బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు పరిశీలిస్తారు. రాజకీయ పార్టీలు నియమించుకున్న బూత్ లెవెల్ ఏజెంట్లు వారికి సహకరిస్తారు. అదే సమయంలో జులై 14 నాటికల్లా పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ పూర్తి చేస్తారు. జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. అనంతరం నెల రోజుల పాటు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనర్హులకు నోటీసులు జారీ చేసి 2 నెలల్లో వాటిని పరిష్కరిస్తారు. ఈ దశలన్నీ పూర్తయ్యాక సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. 2026 మే 12 నాటికి రాష్ట్రంలో 4,16,16,61 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 46,397 బిఎల్ఓలు, 68,868 బూత్ స్థాయి ఏజెంట్లు ఉన్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ల సర్వే చేసే బిఎల్ఓలు ప్రతి ఓటరుకు 2 ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తారు. వాటిల్లో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు నెంబరు, చిరునామా, సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్, శాసనసభ, లోక్సభ నియోజకవర్గం, రాష్ట్రం పేరు, క్యూఆర్ కోడ్, ఓటరు పాత ఫోటో ముందే ముద్రించి ఉంటాయి. ఆ రెండింటిపైన ఓటరు తన తాజా కలర్ ఫోటో అతికించాలి. పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, తండ్రి లేదా సంరక్షకుడి పేరు, వారి ఎపిక్ నెంబర్, తల్లి పేరు, తల్లి ఎపిక్ నెంబర్, భార్య లేదా భర్త పేరు, వారి ఎపిక్ నెంబర్ సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ ఫారాలు అందించేటప్పుడే ఏ వివరాలు ఎలా నింపాలో బిఎల్ఓలు అవగాహన కల్పిస్తారు. మొత్తం ఫామ్ పూర్తి చేసి జత చేయాల్సిన పత్రాలు సిద్ధం చేసుకుంటే బిఎల్ఓలే వచ్చి వాటిని సేకరిస్తారు. మరో ఫామ్పై బిఎల్ఓ సంతకం చేసి దాన్నే రసీదుగా ఓటరుకు అందజేస్తారు. ఓటర్లు ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకుని ఈ వివరాలు అప్లోడ్ చేసుకోవచ్చు. వాటిని బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ధృవీకరించుకుంటారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను తిరిగి బిఎల్ఓలకు అందజేసిన ఓటర్ల వివరాలతో జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. అయితే క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారం సమయంలో తుది నిర్ణయం తీసుకుంటారు. అనుమానాస్పద కేసులను ముందే పరిశీలిస్తారు. ఓటర్లు ఎవరైనా నిర్దేశిత సమయంలోగా ఎన్యూమరేషన్ ఫారాన్ని బిఎల్ఓలకు సమర్పించలేకపోతే వారి పేరు ముసాయిదా జాబితాలో ఉండదు. అలాంటి వారు జులై 21 నుంచి ఆగస్టు 20 వరకు కొత్తగా ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవడానికి ఫామ్ 6లో దరఖాస్తు చేసుకోవాలి. దాంతోపాటు డిక్లరేషన్ ఫామ్ సమర్పించాలి. మృతులు, ఇతర అనర్హుల పేర్లు ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించేందుకు ఫామ్ 7లో దరఖాస్తు చేసుకోవాలి. చిరునామాల మార్పు, పేర్లు, ఇతర వివరాల సవరణ కోసం ఫామ్ 8లో దరఖాస్తు చేసుకోవాలి. క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ కోసం నిర్దేశించిన గడువులోగా వీటిని అందించాలి. ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చేటప్పుడు ఎవరైనా ఓటరు అవసరమైన ధృవీకరణ పత్రాలు సమర్పించకపోయినా, ఇతర కారణాల వల్ల ఓటరు అర్హతపై అనుమానం కలిగితే ఈఆర్ఓ విచారణ ప్రారంభిస్తారు. ఓటరు పేరును జాబితా నుంచి ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ నోటీసు జారీ చేస్తారు. క్షేత్రస్థాయి విచారణలో వెల్లడైన అంశాలు, లభించిన ఆధారాలను పరిగణలోకి తీసుకుని ఆ ఓటరు పేరు తుది జాబితాలో కొనసాగించాలా లేదా అనేది నిర్ణయిస్తారు. విదేశీయులుగా అనుమానించే వ్యక్తులను సిటిజన్షిప్ యాక్ట్ 1995 ప్రకారం సంబంధిత అధికారులకు పంపిస్తారు. ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓట్లు ఉంటే వాటిని తొలగిస్తారు. మరణించిన వారి పేర్లు జాబితా నుంచి తీసేస్తారు. ప్రస్తుతమున్న పోలింగ్ కేంద్రాల్ని కూడా హేతుబద్దీకరిస్తారు. ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 1200 మంది ఓటర్లకు మించకుండా చూస్తారు. జులై 14 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు.